4:38 p.m. 24th December 2024, Tuesday evening. This road goes to Saganjeru, left side Agaru, agriculture fields, Agattipalam road. This is my house. నేను ఎవరినో మీకు తెలియదు కదా. గరీబ్ గాలిబ్ నిజం అనుకుంటున్నారా? సరదాగా. నా పేరు బ్రదర్ రాజుబాబు మోసుగంటి, ఫౌండర్ గాడ్ సర్వెంట్ ఆఫ్ యేసు రక్తమే జయం మినిస్ట్రీస్. మొబైల్ నెంబర్ 9292201542, 9966327361, 6281317132. ఇదిగోండి మా ఇంటి ముందు, ఇది ఈ ప్లేస్లో ఒక చిన్న ప్రేయర్ హాల్ నిర్మిస్తున్నాం. 10x20 ప్రేయర్ హాలు, పక్క కాంక్రీట్ పిల్లర్స్ తోటి పక్క హాలు. ఎస్టిమేటెడ్ కాస్ట్ 3 లక్షలు. సో మంచి డోనర్స్, బాగా దేవుని చేత ప్రేరేపింపబడినవారు, దేవుని ప్రేమ కలిగినటువంటి వారు ఆ స్మాల్ చర్చ్కి డొనేట్ చేయవలసిందిగా కోరుచున్నాం. ఇప్పుడు ఇంతకీ ఈ వీడియో ఏంటంటే, ఇవాళ 24th డిసెంబర్ కదండి, రేపు హ్యాపీ క్రిస్మస్, December 25th. అందుకు మా యేసు రక్తమే జయం మినిస్ట్రీస్ తరపు నుంచి ఒక క్రిస్మస్ మెసేజ్ మా యూట్యూబ్లో రాజబాబు మోసుగంటి, మా యూట్యూబ్ ఛానల్ రాజబాబు మోసుగంటిలో సో పబ్లిష్ చేద్దామని వీడియో తయారు చేస్తున్నాను. ఇప్పుడు వీడియోని ఈ మొబైల్ని స్టాండ్ పెడతాను. మొబైల్ని స్టాండ్ పెట్టి ఓకే. ఏమి స్టాండ్ సరిగ్గా పని చేస్తున్నాడు. మా వీడియో కొంచెం వేగంగా ఉంటుందండి, డోంట్ వరీ, అలా ఓపికగా చూడండి. ఓకే. సో ఇప్పుడు మనము ప్రభు మనకి ఏర్పాటు చేసిన క్రిస్మస్ మెసేజ్ని చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 20వ వచనం. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 20వ వచనం. ఇది క్రిస్మస్ మెసేజ్ అండి. 2024 December 25th క్రిస్మస్ మెసేజ్ ఫ్రమ్ యేసు రక్తమే జయం మినిస్ట్రీస్. మై సెల్ఫ్ బ్రదర్ రాజబాబు మోసుగంటి, ఫౌండర్ గాడ్ సర్వెంట్ ఆఫ్ యేసు రక్తమే జయం మినిస్ట్రీస్, మా మినిస్ట్రీస్ తరఫున. సో మా వీడియోని విజిట్ చేసే, మా ఛానల్ని విజిట్ చేసే ప్రతి ఒక్కరికి సో మేము ప్రభు ప్రేరేపణ బట్టి ఇచ్చే క్రిస్మస్ మెసేజ్ ఏంటంటే, లైట్ సరిపోవట్లేదండి, ఈవినింగ్ అయిపోయింది. ఇక్కడ అంటారా ఫోకస్ లైట్ లేదు. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాను. వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని. అపోస్తులైన పౌలు అగ్రిప్పరాజుకి సాక్ష్యం చెప్తూ తనకు తాను చెప్పుకుంటూ 20వ వచనంలో, మొదట దమస్కులోని వారికిని యెరూషలేములోను యూదయ దేశమంతటను తరువాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయవలనని
ప్రకటించుచుంటిని అని అగ్రిప్పరాజుకి అపోస్తలుడైన పౌలు ఈ ఆయన సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్ తనకు తాను చెప్పుకుంటున్నాడు అనమాట. సో ఇక్కడ ప్రభువుతోటి నేను ఉదయకాలాన మొరపెట్టి, ప్రభువా నాతోనూ ఈ వీడియో తయారు చేసి పబ్లిష్ చేస్తున్నప్పుడు మా యూట్యూబ్కి విజిట్ చేసి ఈ వీడియోని వింటున్నటువంటి వారితోనూ మా సబ్స్క్రైబర్స్తోనూ మాట్లాడు ప్రభు అని చెప్పేసి క్రిస్మస్ మెసేజ్ ఇవ్వనైనా అని చెప్పి నేను కోరగా, ప్రభువు నాకు ఇచ్చిన మెసేజ్ ఏంటంటే, మనకు అందరికీ ఈ క్రిస్మస్ సందర్భంగా మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయవలెను అని అపోస్తలుడైన పౌలు ప్రకటించున్నాడు. అదే ప్రకటన మనకి ప్రభు ఈ క్రిస్మస్ రోజున, అంటే టుమారో, ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తున్నాను కదా, మీకు టైం చెప్పాను కదా, 24th డిసెంబర్. ఇప్పటి నుంచే మనకి మెసేజ్ని ప్రభు మనకి ఏర్పాటు చేసినట్టుగా గ్రహించుకునే వాళ్ళను. ఓకే, ఇప్పుడు ఈ అపోస్తలుల గారి 26వ అధ్యాయం 20వ వచనం మనకు అర్థం కావాలంటే 26వ అధ్యాయం 12వ వచనం నుంచి 29వ వచనం వరకు నేను చదివేస్తాను క్రమంగా. చదువుతాను, మీరు వినండి. అందు నిమిత్తము నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కుకు పోచుండగా, ఈ అపోస్తలుడైన పౌలు అగ్రిప్పరాజుకి ఒక బందీగా చెప్పుకుంటున్నాడు తనకు తన వాంగ్మూలం. అందు నిమిత్తము నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కుకు పోచుండగా, రాజా, మధ్యాహ్నం ముందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. మేమందరమును నేల పడినప్పుడు, సౌలా సౌలా, నన్నెందుకు హింసించుతున్నావు? మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. అప్పుడు నేను, ప్రభువా, నీవు ఎవడవని అడుగగా, ప్రభువు, నేను నీవు హింసించుచున్న యేసును. నీవు నన్ను చూచియున్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబో సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలుగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపుకును తిరిగి నాయందల విశ్వాసం చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకే నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. కాబట్టి అగ్రిప్పరాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక, మొదట దమస్కులోని వారికిని, యెరూషలేములోను యూదయ దేశమంతటను, తరువాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయవనని ప్రకటించుచుంటిని. ఈ హేతువు చేత యూదులు దేవాలయంలో నన్ను పట్టుకుని చంపుటకు ప్రయత్నం చేసిరి. అయినను నేను దేవుని వలననైన సహాయము పొంది నేటి వరకు నిలిచిండి, క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానం పొంది వారిలో మొదటి వాడొకటి చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తలను మోసేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీయూ చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యమిచ్చుచుంటిని. అతడు ఇలాగ సమాధానం చెప్పుకొని చుండగా పేస్తు, పౌలా, నీవు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని గొప్ప శబ్దంతో చెప్పాను. అందుకు పౌలు ఇట్లా, నేను మహాఘనత వహించిన ఫేస్తు, నేను వెర్రివాడను కాను గాని సత్యమును స్వస్థ బుద్ధియు గల మాటలనే చెప్తున్నాను. రాజుగారు ఈ సంగతులు ఎరుగుదురు గనుక అతని ఎదుట నేను ధైర్యముగా మాట్లాడుచున్నాను.
వాటిలో ఒకటియో అతనికి మరుగై ఉండలేదని రూఢిగా నమ్ముచున్నాను. ఇది ఒక మూలను జరిగిన కార్యము కాదు. అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారని నేను ఎరుగుదును. అందుకు అగ్రిప్ప, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయుచున్నవే అని సౌలుతో చెప్పెను. అందుకు పౌలు, సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రము కాదు, నేడు నా మాట విను వారందరూ ఈ బంధకములు తప్ప నా వలె ఉండునట్లు దేవుడు అనుగ్రహించుగాక అనెను. సో ఇక్కడ ఈ మనము చదవబడిన వాక్యంలో అపోస్తులైన పౌలు ఫేస్తు, అగ్రిప్ప రాజు అయిన ఫేస్తుకి ఆయన తనకు తాను ఎందుకు బందీ అయ్యాడో, యూదులు ఎందుకు అతను బంధించి తమ ఎదుగు తీసుకొచ్చారో చెప్పుకుంటూ, మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయవాలని ప్రకటించుతున్నాను అని చెప్పి అపోస్తులైన పౌలు చెప్తున్నాడు. సో ఈ క్రిస్మస్ రోజున మనకి ప్రభు ఇస్తున్న మెసేజ్ ఏంటంటే, మనం అందరం కూడా, నేను, మీరు, మనం అందరం మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయవాలని ప్రకటించుచున్న పౌలును పోలి మనం ప్రకటించేవారుగాను ఆచరించేవారుగాను ఉన్న యెడల అది నిజమైన క్రిస్మస్ ఆరాధనగా పరిగణించగలం అన్నమాట. సో అటువంటి నిజమైన ఆరాధన మనం చేయాలంటే మారు మనసుకు తగిన క్రియలు కలిగి మనము జీవించాలి. సో ఇప్పుడు ఈ మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయవలను, ప్రకటించవలను. దీనికి సంబంధించిన రిఫరెన్స్లని మనము చదువుకుంటూ రిఫరెన్స్ బైబిల్ ఆధారంగా ఈ బైబిల్ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మారు మనసు పొంది అనే వాక్యానికి రిఫరెన్స్ ఏమున్నదంటే, మొదటి రిఫరెన్స్ అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 38వ వచనం. కెమెరా నేను మొత్తం వాక్యం అంతా కనబడేలా పెట్టట్లేదండి, ఎందుకంటే ఇదేమో చిన్న మొబైల్. జస్ట్ నేను వీడియో చేస్తున్నాను లేదా 2వ అధ్యాయం 38వ వచనం అనేది మనకు విజిబిలిటీ ఉంటుంది. అయినా సరే కెమెరాని నేను మూవ్ చేస్తూ ఉంటాను అటు ఇటును. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. మీరు మారు మనసు పొంది, మనము మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము మనము ప్రతి ఒక్కరము యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొంది, అంటే ఆల్రెడీ పొంది ఉంటే మళ్ళీ బాప్తిసం అవసరం లేదు, బాప్తిసం పొందకపోతే పొందాలి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరము పొందుదురు. బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ అనే వరం కలిగి ఉంటారు. ఈ వాక్యం మనకి ఇంకా బాగా వివరంగా అర్థం కావాలంటే 29వ అధ్యాయం 29వ వచనం నుంచి 42వ వచనం వరకు చదువుకుందాం. ఈ వాక్యం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 29 నుంచి 42వ వచనం వరకు చదువుకుందాం. సో నేను చదివి వినిపిస్తాను. కెమెరా అటు ఇటు తిప్పే కంటే స్టాండర్డ్గా ఆలోచిస్తేనే బెటర్. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 29వ వచనం. సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గూర్చి మీతో నేను ధారాళంగా మాట్లాడవచ్చును. అపోస్తులైన పౌలు అంటున్నాడు. పేతురు చెప్తున్నాడు. పేతురు మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడను, అతని గోరి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక
అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడెరిగి క్రీస్తు పాతాళంలో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానం గూర్చి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులం కాగా, అంటే శిష్యులందరూ సాక్షులు కాగా, ఆయన దేవుని కుడిపార్శ్వన హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచు వినుచున్న దీన్ని కుమ్మరించి ఉన్నాడు. పరిశుద్ధాత్మను కుమ్మరించి ఉన్నాడు అనమాట ఇశ్రాయేలీయులందరి మీద, యూదులందరి మీద. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడు ఇట్లా నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠముగా ఉంచు పర్యంతము నీవు నా కుడిపార్శ్వన కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. నీవు నా కుడిపార్శ్వన కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. ఇక్కడ రెండు ప్రభువులు ఉన్నాయి. దావీదు అంటున్న మాటలు ఏంటంటే, ప్రభు అనగా మొదటి ప్రభు అనగా యెహోవా, నా ప్రభు అనగా యేసుక్రీస్తు. ఇద్దరు ప్రభువులే. సో మహాప్రభు ప్రభు, యెహోవా కుమారుడు యేసుక్రీస్తు. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవాలని చెప్పాను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతమని పేతురును కడమ అపోస్తలులను అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పెను. మరియు ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. చూసారండి, పేతురు ఇచ్చిన సాక్ష్యానికి పెంతెకోస్తు రోజున 3,000 మంది ప్రభు సన్నిధిలో ఒక సంఘముగా, మొదటి చర్చిగా ఏర్పడ్డారు. సో ఇక్కడ ఏమంటున్నాడు 38వ వచనంలో, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాలి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరం పొందుతారు. ఈ పరిశుద్ధాత్మనే వరం కలిగి ఉన్నటువంటి వారే నిజమైన క్రైస్తవులు. లేకపోతే క్రైస్తవులుగా పిలువబడుతూ లోకస్తుల కంటే, అన్యుల కంటే మరీ దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటే వాళ్ళు ప్రభువు సన్నిధిలోకి వెళ్ళలేరు, పరలోకానికి చేరరు. క్లియర్గా అర్థమైంది కదండి వాక్యం. ఇప్పుడు మరి ఒక రిఫరెన్స్ చదువుకుందాం దీనికి. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 19-20 చూద్దాం. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 19-20 వచనం. మారు మనసు పొందండి అనే దానికి 3వ అధ్యాయం 19-20. ప్రభు సముఖం నుండి విశ్రాంతి కాలంలో వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తమును మారు మనసు నొంది తిరుగుడి. అన్నిటికీ కుదురుబాటు కాలంలో వచ్చినని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. సో ఈ వాక్యం మనకు బాగా అర్థం అవ్వాలంటే అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 19 నుండి 26వ వచనం వరకు చదువుకుందాం. సో ఇప్పుడు మనం మరొకసారి 19 నుంచి చదువుతాం. ప్రభు సముఖం నుండి విశ్రాంతి కాలంలో వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తమును మారు మనసు నొంది తిరుగుడి. అన్నిటికీ కుదురుబాటు కాలంలో వచ్చినని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంత పర్యంతము యేసు పరలోక నివాసి అయ్యుండుట ఆవశ్యకము. ఈ అంతం వచ్చే వరకు పరలోకంలో ప్రభు ఉండాలి. అది తప్పని పరిస్థితి అనమాట. మోసే ఇట్లా ప్రభు అయిన దేవుడు నా వంటి యొక్క ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పిననో అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునెను.
సో ఆ ప్రవక్త ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మాట వినకపోతే సర్వనాశనం అయిపోతాం. 24 వచనం, మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గూర్చి ప్రకటించిరి. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాంతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వముల నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపినని చెప్పెను. యేసుక్రీస్తు ప్రభు రక్షకుడుగా యూదులకు రక్షకుడుగా ఆయన జన్మించాడు. తర్వాత యూదేతరులు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా మానవులందరికీ ఆయన రక్షణ కలుగజేస్తున్నాడు. ఆయన డైరెక్ట్గా బోధించలేదు, కానీ ఆయన శిష్యుల ద్వారా మనకు సువార్త అందింది. ఈరోజు మనం బైబిల్ చదువుకుంటున్నాం అంటే ఒక భారతీయుడిగా నేను బైబిల్ చదువుకుంటున్నాను, నేను చేసిన వీడియో వింటున్నారంటే ఆయన యొక్క కలుగజేసిన రక్షణను ఆయన శిష్యులు భారతదేశం వరకు కూడా తీసుకుని వచ్చి ఉన్నారు కనుక ఆ సువార్తను మనము ఇందులో పాలు పంపులు పొందుతున్నాం. సో ఇక్కడ అపోస్తలుల కార్యాలు 3:19 నుంచి 26 వచనాలు చదువుకున్నాం. ఇప్పుడు అపోస్తలుల కార్యాలు 26-20లో మారు మనసు పొందుడి, దేవుని తట్టు తిరుగుడి అని చెప్పేసి ఉన్నది. దేవుని తట్టు తిరగడానికి సంబంధించిన రిఫరెన్స్ ఏంటంటే అపోస్తలుల కార్యాలు 14:15 వచనం చదువుకుందాం. అపోస్తలుల కార్యంలో 14:15 వచనం. అయ్యలారా, మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం అంటే స్వభావం గల నరులమే. మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవాలని మీకు సువార్త ప్రకటించుతున్నాము. అపోస్తలులైన పౌలు, బర్నబా లుస్త్రా అనే ప్రాంతంలో వాళ్ళు సువార్త చేస్తున్నాడు. వాళ్ళు జంతువులను తీసుకొచ్చి వీళ్ళకి బలిచ్చేస్తూ ఉంటారు, దేవతలని. అప్పుడు చెప్పిన మాటలు అన్నమాట. సో ఇది ఈ వాక్యం మనకు అర్థం కావాలంటే అపోస్తలుల కార్యాలు 14:7-18 వచనాలు మనం చదువుకుందాం. నేను చదువుతాను, జస్ట్ వినండి. అపోస్తలుల కార్యాలు 14:7-18 వచనాలు. లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడే, ఎన్నడూనూ నడువలేక కూర్చుండు. అతడు పౌలు మాట్లాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూసి స్వస్థ పొందుటకు అతనికి విశ్వాసముండనని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గొంతులు వేసి నడవసాగాను. ఆ కుంటివాడిని మీద అపోస్తలుడైన పౌలు జాలిపడి దేవుని ప్రేమను బట్టి బిగ్గరగా నీవు లేచి నడుము అని వాక్శక్తి, మాట ద్వారా శక్తి, ఆ స్వస్థత శక్తి ఆ కుంటివాడిలో ప్రవహించింది కనుక అతను గొంతులు వేసి నడవసాగాడంట. జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూసి లుకయోనియా భాషలో, లుస్త్రా అనే ప్రాంతంలో లుకయోనియా భాష ఉన్నది, ఆ భాషలో దేవతలు మనుష్య రూపం తాల్చి మన వద్దకు తిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యుపతి అనియు, పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. వీళ్ళిద్దరికి బర్నబాకు ద్యుపతి అని, ఈయన పౌలుకి హెర్మే అని పేరు పెట్టేసి పట్టణంకు ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క పూజారి ఎడ్లను, పూదండలను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి సమూహంతో కలిసి బలి అర్పింపవాలని ఎండును. అక్కడ ఉన్న విగ్రహాల పేర్లు వీళ్ళకి పెట్టేసి ఆ విగ్రహాలకు బదులుగా వీళ్ళు ఆ విగ్రహాల దేవతల పేర్లు పెట్టేసి సో అక్కడ బలి అర్పించడానికి రెడీ అయిపోయారు. అప్పుడు అపోస్తలులైన బర్నబాయు, పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహంలోకి చొరబడి
అయ్యలారా, మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గలవారు నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరుగువాలని మీకు సువార్త ప్రకటించుతున్నాము. సో ఈ విగ్రహారాధనలో ఈ రాయలకి రప్పులకి మొక్కడం, బలులు అర్పించడం మానేసి జీవము గల దేవుని వైపు, యేసుక్రీస్తు యెహోవా, తండ్రి అయిన దేవుడు యెహోవా, కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ ముగ్గురు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వైపు తిరిగి జీవము గల దేవుని వైపు తిరిగివాలని మీకు వార్త ప్రకటించున్నాం. ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడువనిచ్చెను. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును, ఫలవంతములైన ఋతువులను దయచేసు, ఆహారం అనుగ్రహించు, ఉల్లాసంతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. వారు ఇలాగూ చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుట బహు ప్రయాసమాయను. మొత్తం మీద వాళ్ళని ఒప్పించి బలి ఇవ్వకోకుండా వాళ్ళకి అప్పచేయించారండి. బలిస్తే ఏమైపోతారు? వీళ్ళు దేవుని యొక్క సమానత్వాన్ని వీళ్ళకి తెలియకుండానే వీళ్ళు దాన్ని స్వీకరించినట్టు అయిపోతుంది. అప్పుడు ఏమవుతారు? సాతాను ప్రధాన లూసిఫర్ ఎలాగ తోసివేయబడ్డాడు దేవుని సన్నిధి నుంచి, వీళ్ళు కూడా తోసివేయబడతారు అనమాట. అందుకే బర్నబా, అపోస్తలులైన పౌలు తమ వస్త్రాలు చింపుకున్నారు. అంటే వీళ్ళకి అగ్రపీఠాలు కోరుకోలేదు. మన సేవకుల్లో చాలామంది ఆ డయాస్ మీద ప్రధానమైన చైర్ లేకపోతే అబ్బో ఎంత బాధపడిపోతారు తెలుసా? నన్ను అవమానించేసాడే, ఆ ప్రధానమైన చైర్ ఇంకొకటికి ఇచ్చేసి నన్ను పక్కన కూర్చోబెట్టాడే అని చెప్పి వాళ్ళు లోపల మదన పడిపోతుంటారు. సో అటువంటి జబ్బు పోగొట్టుకోవాలన్నమాట సేవకులు. నేను అంత పెద్ద గొప్ప కాదులేండి, ఏదో బైబిల్ పంచిపెట్టుకునేవాడిని. అపోస్తల కార్యాలు దేవుని తట్టు తిరగమని ఈ రిఫరెన్స్లో అపోస్తల కార్య 14:15 మనం చూసాం కదండి. ఇప్పుడు మారు మనసుకు తగిన క్రియలు చేయవలెను అనే దానికి మనకి రిఫరెన్స్ ఏమున్నదంటే మత్తయి 3:8. మత్తయి 3:8 తిరగద్దాం. మత్తయి 3:8 మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. బాప్తిస్మిచ్చి యోహాను ఇశ్రాయేలీయులైన యూదులకి యొర్దాను నది దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్తున్నాడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. ఇప్పుడు ఈ క్రిస్మస్ రోజున మనకేం చెప్తున్నాడు ప్రభు వాక్యం ద్వారా? మారు మనసుకు తగిన ఫలం ఫలించుడి. మనం మారు మనసు పొందిన వారంగా క్రీస్తుని మన హృదయాల్లో కలిగి ఉంటూ మన హృదయాల్లో ఉన్న క్రీస్తుని ఇతరులకు చూపించాలి లోకానికి. అదే తగిన ఫలం ఫలించడం అంటే. లేకపోతే మనం లోకంలో కాంప్రమైజ్ అయిపోయామనుకోండి, దేనికి వాళ్ళకి మనకు తేడా ఉంది, ఏమీ లేదు. సో ఇది ఈ వాక్యం మనకు అర్థం కావాలంటే మత్తయి సువార్త 3:1-12 మనం ధ్యానించుకుందాం. అప్పుడు కొంతవరకు మనకు అర్థమవుతుంది. నేను చదువుతున్నప్పుడు మీరు బాగా శ్రద్ధగా బైబిల్ తీసుకుని, మీరు కూడా ఈ వీడియో చూస్తున్నప్పుడు బైబిల్ తీసుకుని బైబిల్ పక్కన పెట్టుకొని నా మాటలు వింటూ మీరు ఈ వాక్యాన్ని మీరు బైబిల్ పక్కన పెట్టుకుని ఓపెన్ చేసుకుని చదువుతున్నారు అనుకోండి, వీడియోతో పాజ్ చేసుకుంటూ ఎక్కడ కావాలో అక్కడ ప్లే చేసుకుని, ఎక్కడ కావాలో అక్కడ పాజ్ చేసుకుని చదువుతున్నాను అనుకో, మీకు బైబిల్ అర్థమవుతుంది. ఇది నా ప్రయాసం అంతా ఏంటంటే ఈ క్రిస్మస్ మెసేజ్ మీకు అర్థమయ్యేలాగా అందించడమే. సో మత్తయి సువార్త 3:1-12 చదువుకుందాం. మనందరి కోసం చదువుతున్నాను. ఆ దినములందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. 3వ ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయడని అరణ్యంలో కేకవేయు ఒకని శబ్దమని ప్రోక్తని యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ఆ శబ్దమే యోహాను అనమాట. 4వ యోహాను ఒంటి రోమముల వస్త్రములను మొల చుట్టూ తోలుదట్టి ధరించుకున్నవాడు, మిడతలను అడవితేని అతనికి ఆహారమై ఉండెను.
ఆ సమయంలో యెరూషలేము వారును యూదయ వారందరూ యొర్దాను నదీ ప్రాంతంలో వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపంలో ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండిరి. అతడు పరిసయ్యులలోనూ సద్దూకయ్యులలోనూ అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూసి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? సో ఈ పరిసయ్యులు శాస్త్రులు ఎటువంటి వారండి అంటే ఇలా ఇశ్రాయేలీల సమాజానికి మందిరాల్లో ఉండి బోధించేవారు. ఈ బోధకులు ఎటువంటి వారంటే సర్ప సంతానమా అని సంబోధిస్తున్నాడు వాళ్ళని. రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. ఇప్పుడు ఎవరు చెప్పాడు మారు మనసు తగిన ఫలం ఫలించని? ఆల్రెడీ ప్రభు బోధలో ఉన్నటువంటి వారందరికీ శాస్త్రులు పరిశీలకి చెప్పాడు ధర్మశాస్త్రం ప్రకారం. ఇప్పుడు మారు మనసుకు తగిన ఫలం ఫలించుడి అనే వాక్యం ద్వారా మనకు చెప్తున్నప్పుడు మనం రక్షణ పొంది ఉన్నాం. ఆల్రెడీ క్రీస్తు ప్రభు ఎవరో తెలుసు, మనకు రక్షణ పొంది ఉన్నాం. రక్షణ పొందిన వారుగా మారు మనసుకు తగిన ఫలం ఫలించుడి, లోకంతో కాంప్రమైజ్ కావద్దు అన్నాడు. 9వ వచనం చూద్దాం. అబ్రహాము మాకు తండ్రిని మీలో మీరు చెప్పుకొన తలచవద్దు. దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహాముకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్తున్నాను. చాలామంది క్రైస్తవులు మేము పుట్టుకతో క్రైస్తవులు తెలుసా, మా బాబు పాస్టర్ గారు తెలుసా, మా అమ్మ చర్చిలో పెద్ద భక్తురాలు తెలుసా, మా అమ్మ స్త్రీల సమాజంలో ప్రసంగించిందంటే అందరూ తలలో ఒప్పుకోవాల్సిందే అటు ఇటును అంటే ఒప్పుకుంటారు అన్నమాట ఆ ప్రసంగాన్ని. ఈ టైపులో చెప్పుకుంటారు కొంతమంది. ఎందుకు వీళ్ళకి రక్షణ ఉందంటే, రక్షణ అంటే ఏంటని అడగండి వాళ్ళని. రక్షణ అదేంటి మాకేం చెప్పలేదే మా డాడీ మా మమ్మీ అంటారు అదనమాట. సో ఇలాగ చెప్పుకుని మేము క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళు రక్షణ లేకపోతే చాలా వాళ్ళకంటే లోకస్తులే బెటరు. సో మనం క్రైస్తవులంగా రక్షణ పొంది ఉండాలి. ప్రథమ క్వాలిఫికేషన్. కొంతమంది రక్షింపబడి బ్యాక్ స్లైడ్ అయిపోతూ ఉంటారు. ప్రభువుని రుచి చూసి ఎరిగి లోకంలో కాంప్రమైజ్ అయిపోతూ లోకస్తుల వల్ల జీవిస్తూ ఉంటారు. వాళ్ళని ప్రభు వదిలిపెట్టాడు. ఏదో రూపంలో ఏదో రోజున పట్టుకుంటాడు. కనీసం మరణించే ముందైనా మంచం మీదైనా పట్టుకుంటాడు, పశ్చాత్తాపడలే చేస్తాడు. 3వ అధ్యాయం 9వ వచనం అండి. మత్తయి 3వ అధ్యాయం 9వ వచనం. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకున్న తలచూద్దు. దేవుడి రాళ్ళ వలన అబ్రహాముకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్తున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. దీని అర్థం మంచి ఫలాలు ఫలించని ప్రతి క్రైస్తవుడు సచ్చి నరకానికి పోతాడని అర్థం. మారు మనసు నిమిత్తం నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇస్తున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయటకైనా నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిసం ఇచ్చును. యేసు ప్రభు దేనిలో ఇస్తాడు బాప్తిసం? పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ బాప్తిసం ఇస్తాడు. అదే పేతురు ప్రసంగించినప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని రూపంలో అగ్ని నాలుకల వల్లే వాళ్ళ మీదకి వచ్చినప్పుడు బాప్తిసం పొందారు 3,000 మంది యూదులు. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఆయన చేతిలో ఉన్నది. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఆయన 2వ రాకడలో జరుగుతుంది. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి అంటే యుద్ధం చేసి ఈ భూమి మీద గోధుమలను కొట్టులో పోసి రక్షింపబడిన వారిని తన రాజ్యంలో చేర్చుకుని ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయను. జడ్జిమెంట్ అప్పుడు వాళ్ళని పొట్టును తీసుకెళ్ళి అందులో పడేంటారు నరకంలో అంటాడు అనమాట. అది సో మారు మనసుకు తగిన క్రియలు చేయవాలని 3వ అధ్యాయం మత్తయి 3వ అధ్యాయం 8వ వచనంలో మనం గ్రహించుకున్నాం. దాన్ని అర్థం అవడం కోసం 1 నుంచి 12 వచనాలు చదువుకున్నాం. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయవాలని ప్రకటించు వచ్చాడు కనుక ఆయన ప్రకటించిన దానికి రిఫరెన్స్ ఏమున్నదంటే అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనంలో ఆయన ప్రకటించిన ఆ విషయానికి రిఫరెన్స్ ఉంది. అది కూడా చదువుకుందాం. అపోస్తల కార్యాలు 17:30. నేనే బోధకుడిని, నేనే రిఫరెన్స్ వెతుక్కునేవాడిని, నేనే రీడౌట్ చేసేవాడిని. ఎందుకంటే 1 man show, ముందు ఎవరు లేరు. కేవలం ఈ వీడియోని మనం యూట్యూబ్లో పబ్లిష్ చేయడం కోసం నేను తయారు చేస్తున్నాను. సో నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి, పాజిటివ్ కామెంట్ చేస్తూ.
అపొస్తలుల కార్యాలు 17:30 చదువుకున్నాం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించుతున్నాడు. ఇప్పుడు బైబిల్ ప్రకారం, ఈ వాక్యం ప్రకారం అంతటను అందరూ, లోకమంతటా అందరూ, లోకంలో ఉన్న అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించుతున్నాడు. ఆజ్ఞ ఇస్తున్నాడు. ఆజ్ఞ ఎవరిస్తారండి? రాజుగారు. ఆయన యూదులకు రాజు, రాజులకు రాజు. సో ఈ భూమి మీద పరలోకంలో అధికారం పొందినటువంటి వాడు సర్వాధికారి అయిన దేవుడు. ఎందుకనగా 30వ వచనం, ఇది మనకి అర్థం కావాలంటే ఆ అజ్ఞాన కాలంలోని దేవుడు చూస్తున్నట్టుగా ఉండని ఇప్పుడైతే అంతటను అందరినూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు అనే ఈ వాక్యం మనకు అర్థం కావాలంటే ఇదే లూకాసు వార్త 17:19 నుంచి 31 వరకు చదువుకుందాం. నేను చదువుతాను, మీరు వినండి, అర్థం చేసుకోండి. అంతటా వారు అతని వెంట పెట్టుకొని అరియోపాగు అను సభ యొద్దకు తీసుకొని పోయి, ఎవరిని? అపొస్తలులైన పౌలుని, నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకుని వచ్చిన కొన్ని అపూర్వమైన సంగతులు మా చెవులకు వినిపించుతున్నావు గనుక వీటి భావమేమో మేము తెలుసుకొని కోరుచున్నామని చెప్పిరి. అథేనయులందరూ అక్కడ నివసించు పరదేశస్థులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే తమ కాలము గడుపుచుండువారు. సో అథేనయ అనే ప్రాంతంలో ఉన్నటువంటి వారు పరదేశులను ఏదో ఒక కొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే తమ కాలము గడుపుచుండువారు. 22వ వచనం, పౌలు అరియోపాగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, సభలో నిలిచి చెప్పినదేమనగా, అథేనయులారా, మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠం నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను. జగత్తును అందులోని సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువు ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు గనుక తనకు ఏదైనాను కుదువయున్నట్టు మనుష్యుల చేతులతో చేయింపబడేవాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవుని తడవలాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలములను వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. మనము ఆయనందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుష్యుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వం పోలి ఉన్నదని తలంపకూడదు. ఇప్పుడు అర్థమైందా? కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి, జీవము గల దేవుని సంతానమై ఉండి మనుష్యుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారంనైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. ఇప్పుడు అయోధ్య ఏంటిది? అదనమాట. మీకు అర్థమైపోయింది కదా? సో దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. దేవత్వం ఉండదు అందులో, వాటిలో. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలని మనుష్యులకు ఆజ్ఞాపించుతున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది యొక్క దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు.
సో ఇప్పుడు మనకు అర్థమైంది కదండి. మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయాలని అపోస్తలులైన పౌలు ప్రకటించుతున్న మెసేజ్ మనకి క్రిస్మస్ మెసేజ్. ఇప్పుడు అసలు క్రిస్మస్ మెసేజ్కి వచ్చేద్దాం. అసలు క్రిస్మస్ మెసేజ్ ఏంటంటే లూకాసు వార్త 2:1-20. లూకాసు వార్త 2:1-20 చదువుతాను. అసలు క్రిస్మస్ మెసేజ్ మనకు వచ్చేది. ఇప్పుడు మెయిన్ మారు మనసు పొందాలని చెప్పేసి ఈ క్రిస్మస్కి ప్రత్యేకమైన మెసేజ్ ప్రభు ఇచ్చాడు. ఇప్పుడు రెగ్యులర్ క్రిస్మస్ మెసేజ్ మనకి చదువుకుందాం. లూకాసు వార్త 2:1-20 చదువుతాను మనందరి కోసం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియ సూర్య దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోనూ పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు పట్టణం నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములో నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన వర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకు పుట్టినాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరని వారితో చెప్పెను. పొత్తిగుడ్డలతో చుట్టబడిన ఒక శిశువు పశువుల తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూసినప్పుడు ఆయన యేసుక్రీస్తు ప్రభు అని మీరు గ్రహించాలని ఇక్కడ 12వ వచనంలో రాయబడింది. 13వ వచనం, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగుగా కానీ దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేసి జయించి అన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూసిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఆ మాటలని తన హృదయంలో తలపోసి కొంచెం భద్రము చేసుకునేను. అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటినన్నిటినీ గూర్చి దేవుని మహిమ పరచుచు స్తోత్రం చేసు తిరిగి వెళ్ళరి. ఇది క్రిస్మస్ మెసేజ్ అండి. ఇది అందరూ చెప్తారు కనుక దీన్ని మళ్ళీ స్పెషల్గా ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు ప్రెసైజ్గా సింపుల్గా ఇంకొక క్రిస్మస్ మెసేజ్ మీకు వాక్యాన్ని చూపిస్తూ చదివేస్తాను. మత్తయి సువార్త 1:17-25 వరకు. మత్తయి సువార్త 1:17-25 వరకు. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు పర్యంతం తరములన్నీ 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బాబెలుకు కొనుపోబడిన కాల పర్యంతం 14 తరములు. బాబెలుకు కొనుపోబడినది మొదలుకొని క్రీస్తు పర్యంతం 14 తరములు. 3 14లండి.
యేసుప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి, యేసుప్రభు పుట్టే దగ్గరికి వచ్చేటప్పటికి 3:14 తరములు. 3:10 30, 3:4 12, 42 తరాలు. అబ్రహాం మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు వరకు 42 తరాలు గతించిపోయిందనమాట. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు పుట్టారు. 18వ వచనం, యేసుక్రీస్తు ప్రభు ఏ వంశంలో పుట్టాడు? అబ్రహాము కుమారుడైన దావీదు వంశంలో పుట్టి ఉన్నాడు ఆయన. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు తండ్రి, పోస్టర్ ఫాదర్ అంటే పెంపుడు తండ్రి. బయలాజికల్ ఫాదర్ కాదండి, పెంపుడు తండ్రి. అసలు తండ్రి ఎవరు? పరలోకంలో ఉన్న యెహోవా దేవుడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ వలన ఆయన కన్యక గర్భం ధరించింది కనుక యోసేపు మరియను ఎరుగకుండెను. యేసు ప్రభు పుట్టే వరకు కూడా ఆమెను ఎరుగకుండెను కనుక, అంటే ఆమెని ముట్టుకోలేదు. ముట్టుకోవడం అంటే మామూలుగా అవసరాలు ఏమన్నా మామూలుగా, అంటే శారీరకంగా ముట్టుకోలేదు. అది 18వ వచనం చదువుకుందాం. మత్తయి 1:18. యేసుక్రీస్తు జన్మ విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపుకు ప్రదానం చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు, చూసారా, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ఈయనకు అనుమానం వచ్చేసింది, నేను ఆమెను ముట్టుకోలేదు, ఆమె గర్భవతి ఎలాగైందని అనుమానం వచ్చేసింది. అప్పుడు అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనిచుండగా దేవుడు తెలిసిపోయింది కాబట్టి అతని హృదయంలో పరిస్థితి. ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. నువ్వు అనుకున్నట్టుగా అలాగేలా కలగలేదు, పరిశుద్ధాత్మ వలన కలిగింది, దేవుని వలన కలిగింది. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. యేసు అనే పదానికి, క్రీస్తు అనే పదానికి అర్థాలు ఏంటంటే, తర్జుమాలో భాషాంతరమున యేసు అను శబ్దమునకు రక్షకుడని, క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని. యేసుక్రీస్తు అనే పదానికి రక్షకుడైన అభిషిక్తుడు, అభిషేకింపబడిన రక్షకుడు అని అర్థం. 21వ వచనం, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. 22వ వచనం, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అను పేరుకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకుని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. ఆమెని శారీరకంగా ముట్టుకోలేదు. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాను. సో యేసు అని పేరు పెట్టడానికి బయలాజికల్ ఫాదరు, గార్డెన్ ఫాదర్ కావాలి కనుక యోసేపుని ఎన్నుకున్నాడు దేవుడు. యోసేపు జీనియాలజీలో యేసు ప్రభు వారు భూమి మీద జన్మించి ఉన్నారు. ఆ జీనియాలజీ ప్రకారం దావీదు కుమారుడు, యెషయా ముద్దు చిగురైన దావీదు కుమారుడైన యేసు ప్రభు అని ఆయన పిలువబడుచున్నాడు. ఇప్పుడు మనకి ఇక్కడ చదువుని చూసారా, మత్తయి 1:22 వచనం, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను అనే వాక్యం యెషయా గ్రంథం, పాత నిబంధనలో యెషయా గ్రంథం 7:14 వచనంలో ఉంది. అది మనం చదువుకుందాం ఒకసారి. యెషయా గ్రంథం 7:14 వచనం. సో ఇవన్నీ ఏంటంటే ప్రవక్తల మాటలు, ప్రవచనాలు నెరవేర్చబడతాయి అన్నమాట. యెషయా గ్రంథం 7:14 వచనం, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. దీనికి అర్థం అవ్వాలంటే 7:10 వచనం నుంచి మళ్ళా 14 వచనం వరకు చదువుకుందాం. యెహోవా ఇంకనూ ఆహాజుకు ఇలాగో సెలవిచ్చాను. ఆహాజు రాజుకి సెలవిచ్చింది ఏంటంటే, నీ దేవుడైన యెహోవా వలన సూచనను అడుగుము, అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే. ఆహాజు నేను అడుగును, యెహోవాను శోధింపనని చెప్పగా అతడు యెహోవా అంటున్నాడు, అప్పుడు
దావీదు వంశస్థులారా, ఎవరి ద్వారా? యెషయా ప్రవక్త ద్వారా. దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసిగించుట చాలదనుకొని నా దేవుని కూడా విసిగించురా. కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. సో ఈ వాక్యం ఆహాజు రాజుగా, ఇశ్రాయేల్ ప్రజలకు రాజుగా ఉన్నప్పుడు యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట ఇప్పుడు మత్తయి సువార్త 1:17 నుంచి 25 వచనాల్లో నెరవేర్చబడింది కదండి. సో ఈ పాత నిబంధన బిఫోర్ క్రైస్ట్ ఆహాజు రాజు ఉన్నదంటే ఒక 600 లేదా 800, సుమారుగా 800 సంవత్సరాలు బ్యాక్ చెప్పబడిన మాట అనమాట. ఆ మాట ఎప్పుడు నెరవేర్చబడింది? ఆ మాట ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట 600 సంవత్సరాలు, 800 సంవత్సరాల మధ్యకాలంలో నెరవేర్చబడింది. ఎందుకంటే హిస్టరీ నాకు కూడా ఆ డేట్స్ అయ్యాయి పూర్తిగా తెలీదు, అప్రాక్సిమేట్ చెప్తున్నాను. అది నేను చెప్పిన సంవత్సరాలు అప్రాక్సిమేట్ మాత్రమే, ఎగ్జాక్ట్ కాదు. మీరు ఎగ్జాక్ట్లీ కావాలంటే దినవృత్తాంతాల గ్రంథాన్ని, అలానే ఇజ్రాయెల్ దేశం యొక్క చరిత్ర గ్రంథాలని ఆన్లైన్లో ఇప్పుడు అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి రిఫర్ చేయండి, మీకు కొంత క్లూ దొరకవచ్చు. ఎగ్జాక్ట్లీ కాకపోయినా 90% కరెక్ట్. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వందల సంవత్సరాలు అనేది 90% వరకు తెలుస్తుంది, అది కూడా కరెక్ట్ కూడా కాదు. సో ఆ విధంగా మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం గురించి మనకి కొంతవరకు అవగాహన అయింది. నేను అనుకుంటున్నాను మోర్ దెన్ 50% మనకు అవగాహన అయిందని నేను అనుకుంటున్నాను. ఇది ఎందుకంటే మనకి వీఆర్ హ్యాబిట్యూటెడ్ టు ఫర్గెట్ ఎవ్రీథింగ్. అది వాక్యాన్ని మనలో ఉన్నవాడు, మన హృదయాల్లోనూ మన మనసులోనూ మెదడులోనూ ఉన్నవాడు సైతానికి ఇప్పటికప్పుడు ఎత్తుకుపోతూ ఉంటాడు, బ్రెయిన్ డ్రైన్ చేసేస్తాడు. ఎందుకు? మనలో ఆ కోరికలు, ఈ కోరికలు, ఐహిక విచారాలన్నీ వచ్చేస్తాయి మనకి. ఏం తిందుమా, ఏం తాగుదుమా, రేపటికి ఏంటి సంగతి అని చెప్పి ఇలాంటి ఈ చింతలన్నీ ఉండడం వల్ల అవన్నీ వెళ్ళిపోతాయి. అందుకే మనకి ఎప్పుడు కూడా కొత్తగా ఉంటుంది. సో ఈ క్రిస్మస్ మెసేజ్ కనీసం మా వీడియో ద్వారా ఒక్కరికన్నా ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటూ, కనీసం ఒక్కరికన్నా, ఎంతమంది చూస్తారో తెలీదు, చాలామందికి ఆశీర్వాదకరంగా ఉంటే ఇంకా మరి చాలా సంతోషం. కనీసం ఒక్కరికన్నా ఆశీర్వాదకరంగా ఉంటే ఈ వీడియోకి అర్థం చేకూర్చబడినట్టే. ఒక్క మామూలు టెంకను మనం ఎక్కడన్నా పాతామనుకోండి, లేదా పొరపాటున తిని వెళ్తే రోడ్డు మీద పక్కన పడేసాడు అనుకోండి, అది దేవుని కృపను బట్టి అక్కడ తేమ ఉండి మొలిసి మొక్క అయిందనుకోండి, దేవుని కాపుదలని బట్టి అది పెద్ద చెట్టు అయిందనుకోండి, తర్వాత సంవత్సరానికి ఎన్ని కాయలు, ఎన్ని సంవత్సరాలు కాస్తుందంటారు? అదనమాట. మా వీడియో ద్వారా ఒక వ్యక్తి ఆశీర్వదింపడితే ఆ వ్యక్తి ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉంటాడో, ఆ వ్యక్తి ద్వారా ఎంతమంది ఆశీర్వదింపడి సేవకులు అవుతారు, ఎంతమంది సువార్థికులు అవుతారు, ఎంతమంది ఎన్ని విధాలుగా లోకానికి ఆశీర్వాదకరంగా ఉంటారో దేవునికి తెలుసు, ఆ వ్యక్తికి తెలుసు. ఆ వ్యక్తికి కూడా తెలియదు, దేవునికి మాత్రమే తెలుసు. నాకు తెలియదు, దేవునికి మాత్రమే తెలుసు. కనుక ఈ వాక్యం ద్వారా మీరు మనమందరం కూడా క్రిస్మస్ మెసేజ్ పొంది ఉన్నామని నేను నమ్ముచున్నాను. సో సమస్త జ్ఞానములకు మించిన దేవుని కృప, సమాధానం మన అందరికీ యేసుక్రీస్తు ప్రభువు ద్వారా, ఆయన పునరుద్ధానం ద్వారా, ఆయన పుట్టుక ద్వారా, ఆయన ఏర్పాటు చేసిన రక్షణ ద్వారా మనకందరికీ కలగాలని, మనం అందరం ఆశీర్వదింపబడి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని మనం అందరం ఒకరికొకరు మనం ప్రార్థన చేసుకుని, ఆ విధంగా అనేక మందికి మనం ఆశీర్వాదకరంగా నిలబడాలని, ప్రభువు మనల్ని నిలబెట్టుకోవాలని మనం ప్రార్థన చేసుకుని దేవుణ్ణి మహింపరుద్దాం, గణపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. బ్రదర్ రాజబాబు మోసుగంటి, ఫౌండర్ గాడ్ సర్వెంట్ ఆఫ్ యేసురక్తమే జయం మినిస్ట్రీస్. మొబైల్ నంబర్ 9292201542, 9966627361, 6281317132.
మా యూట్యూబ్ ఛానల్ నేమ్ రాజబాబు మోసుగంటి, RAJABABU MOSUGANTI. ఇంకొక ఛానల్ ఉందండి, రాజా తెలుగు క్రిస్టియన్ వరల్డ్ ట్రావెలర్. అందులో చర్చిలన్నీ చూపిస్తున్నాం. మెల్లమెల్లగా దేవుని కృపను బట్టి మీ సహాయ సహకారాలతో ప్రపంచమంతా ఉన్న చర్చిలన్నీ మా ఛానల్లో చూపించడానికి ప్రయత్నం చేస్తాం. సో మీకు మీ అరిచేతిలో ప్రపంచంలో ఉన్న చర్చలన్నీ చూసేయచ్చనమాట మీ వీలుని బట్టి. ఆ విధంగా ప్రభు వీలైనంత త్వరలో ఫెసిలిటేట్ చేయాలి నాకు అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నా గురించి ప్రార్థన చేయండి. సో ఈ రేపు క్రిస్మస్ డే, ఈ క్రిస్మస్ దినము, ఈరోజు రేపు రాబో దినాలు, క్రిస్మస్ తర్వాత ఈ దినాలన్నీ మనకి ఎంతో ఆహ్లాదకరంగాను, ఆనందకరంగాను, సంతోషకరంగాను, దేవునికి మహిమకరంగాను, మనకి మంచి దీర్ఘాయుష్నిస్తూ సుఖ శాంతులతో వర్ధిల్లడానికి ఎంతో ఉపకారంగాను ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడికి ముగిస్తున్నానండి. దయచేసి నా గురించి ప్రార్థించండి, నేను మీ గురించి ప్రార్థన చేస్తున్నాను. మనందరినీ ప్రభు ఆయన చిత్తం ప్రకారంగా సమృద్ధిగా మనల్ని, మన కుటుంబ సభ్యులను, రక్త సంబంధులను, బంధుమిత్రులను, ఖాందానంతరినీ ఆయన కోరుకున్న విధంగా సమృద్ధిగా దీవించి ఆశ్రయించి ఆయనకి మహిమార్థంగా మనల్ని నిలబెట్టుకొని మనం ఏమడిగినా సరే సమృద్ధిగా ధారాళంగా అనుగ్రహిస్తూ దీర్ఘాయుష్నిచ్చే సుఖశాంతులతో మనం వర్ధిల్లినట్లు ఆయన రెక్కల నీడను మనల్ని భద్రపరిచి కాచి కాపాడి మనందరి ద్వారా దేవుడు మహిమ పొందాలని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మా వీడియోని మా యూట్యూబ్ ఛానల్ రాజబాబు మోసుగంటి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ రాయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పి మా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయించండి. మా ఛానల్స్ రాజబాబు మోసుగంటి ఒకటో ఛానల్, రెండో ఛానల్ రాజా తెలుగు క్రిస్టియన్ వరల్డ్ ట్రావెలర్ అదొక ఛానల్, మూడో ఛానల్ రోడ్ సైడ్ బైబిల్ డిస్ట్రిబ్యూటర్ ఫర్ ఇండియా వ్లాగ్. రోడ్ సైడ్ని కూర్చొని ఒక ఇంజనీర్ బైబిల్ డిస్ట్రిబ్యూట్ చేస్తే ఎలా ఉంటుందో తగ్గించుకొని ఒక లేమన్ మెథడ్లో నేను చేసిన పని చూడండి. ఎక్కడన్నా నచ్చకపోతే వీడియోని స్కిప్ చేసేయండి, నన్ను తిట్టొద్దు. ఎందుకంటే ఆ సమయంలో ఎలాగా తోస్తే అలా చేశాను, కొన్ని వేగ్గా ఉంటాయి. అలాగే ఆర్బీ మోసుగంటి ఇంకో ఛానల్ ఉంది, అందులో ఆన్లైన్లో దొరికే ఫ్రీ వీడియోలు అన్నీ పట్టుకొచ్చి పెట్టేశాను. అందులో మీకు నచ్చినవి చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి వీడియోని. ఓకే, మా యేసురక్తమే జయం మినిస్ట్రీస్కి సపోర్ట్ చేయండి. మా ఇంటి ముందు ఒక ప్రేయర్ హాల్ నిర్మించుకుంటున్నాం అండి. సో ఈ వీడియో ద్వారా మీకు రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, దయచేసి మీకు తోసిన ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు రండి. మా యూపీఐ నెంబర్ చెప్తున్నాను, 42681968. మీ ఫోన్పేలోకి వెళ్ళి యూపీఐ నెంబర్ అని ఉంటుంది, యూపీఐ ఐడి ఆర్ యూపీఐ నెంబరు, అందులో 42681968 అని కొట్టండి. నా పేరు వచ్చేస్తుంది రాజబాబు మోసుగంటి. మీరు తర్వాత ఎంత అమౌంట్ మీరు పంపించాలనుకుంటున్నారో అంత అమౌంట్ని ఎంటర్ చేసి సెండ్ చేసేయడమే. లేదా యూపీఐ ఐడి, బ్యాంక్ ఆబ్లిక్ యూపీఐ ఐడి అని ఉంటుంది, అందులో యూపీఐ ఐడి ఏంటంటే 9292201542 @ సింబల్ పెట్టి స్మాల్ లెటర్స్ JIO, స్మాల్ లెటర్స్ JIO చిన్న అక్షరాలు, అది పెడితే మీకు నా యూపీఐ ఐడి, నా పేరు కనిపిస్తుంది రాజబాబు మోసుగంటికి. మీరు ఎంత అమౌంట్ పంపించాలనుకుంటే అది ఎంటర్ చేసి పంపించేసేయండి, మాకు బ్యాంక్ అకౌంట్కి వచ్చేస్తుంది. ముందు యూపీఐ నెంబర్ వాడినా వస్తుంది, యూపీఐ ఐడి వాడినా వస్తుంది. మాకు ఫోన్పే నెంబర్ లేదు, ఎందుకంటే ఫోన్పే నేను ఉపయోగించేది జియో పేమెంట్ బ్యాంక్ కనుక. బ్యాంక్ ఏమో కోటక్ మహేంద్ర బ్యాంక్ అకౌంట్. సో అకౌంట్ డీటెయిల్స్ తర్వాత వీడియోలో మీకు చూపిస్తాను. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ రండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. బ్రదర్ రాజబాబు మోసుగంటి, ఫౌండర్ గోడ్ సర్వెంట్ ఆఫ్ యేసురక్తమే జయం మినిస్ట్రీస్. మా మొబైల్ నెంబర్స్ వన్స్ అగైన్ 9292201542, 9966327361, 6281317132. సో మీకు ప్రార్థన అవసరాలు ఏమైనా ఉంటే మాకు తప్పకుండా కాల్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. వీడియోని క్లోజ్ చేస్తున్నానండి.